M1 న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 10వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ముద్దసాని సురేష్ ప్రజల మద్దతుతోనే తాను ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆశయాలే తనకు బలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయడం తమ వంశపారంపర్య లక్షణమని, ప్రజలకు సేవ చేయడం తమ కుటుంబానికి సాంప్రదాయమని చెప్పారు. 10వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల స్వయం ఉపాధి సంఘాలకు ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా పనిచేస్తారని, 10వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ముద్దసాని సురేష్ సంకల్పం వ్యక్తం చేశారు. నమస్తే, మీ పేరు? నా పేరు ముద్దసాని సురేష్. మీరు ఏ వార్డు నుండి పోటీ చేస్తున్నారు? తొర్రూరు పట్టణ 10వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మేము గతంలో ఎమ్మెల్యే గారు వచ్చినాక నేను నా వార్డులో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి మా వార్డు ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది, పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి వాళ్ళు హర్షిస్తున్నారు. అందుకోసమే మా ప్రజలందరూ నన్ను వెన్నుతట్టి చేసి, అన్న నువ్వైతేనే మాకు పర్ఫెక్ట్, నువ్వైతేనే మా సమస్యలను పరిష్కరించగలవు, అందుకోసం నువ్వు మా వార్డు నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పి మా మేడం దగ్గరకు వచ్చి, అమ్మ మీరు మా వార్డుకు సురేష్ని ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరు వచ్చి మరి మేడానికి విన్నవించుకున్నారు. జాన్సమ్మకు, యశస్వినమ్మకు విన్నవించుకుంటే నా సర్వే రిపోర్టు అంతా చూసి నా ఇదివరకు చేసిన కార్యక్రమాలు, గతంలో నేను ఇక్కడ తాగునీటి సమస్య ఉంటే వాళ్ళు పట్టించుకోకుంటే నేను నా సొంత ఖర్చులతో 2 బోర్లు వేయించడం కూడా జరిగింది. అదే దానికి నిదర్శనం ఇక్కడున్న బోర్. మరియు ప్రభుత్వ బియ్య కార్యక్రమం అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టిన అద్భుతమైన కార్యక్రమం. ప్రతి పేద ప్రజలు సుఖసంతుల్లో ఉండడానికి అదొక మంచి పథకం, మంచి స్కీమ్ అని చెప్పి మా ప్రజలందరూ చెప్పిర్రు. అన్న ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్నా కూడా మా కడుపు గురించి ఆలోచించలేదు, రేవంత్ అన్న మాత్రమే మా కడుపు గురించి ఆలోచించారు అని చెప్పి అందరూ నా వార్డు ప్రజలు కూడా నాతో చాలా సందర్భంలో అన్న ఉన్నాయి. మరియు ఉచిత కరెంటు చూసుకుంటే మరి గత ప్రభుత్వంలో ఎన్ని రెట్లు యూనిట్లకు పెరిగిందో మనకు తెలుసు. చాలా సందర్భాల్లో కూడా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టని క్రమంలో కరెంటు తొలగించడం కూడా జరిగింది. వాళ్ళు విద్యుత్ లేకుండానే ఉండడం జరిగింది. దాన్ని కూడా పేద ప్రజలను అర్థం చేసుకొని రేవంత్ అన్న మనకు ఉచిత 200 యూనిట్ల కరెంటును ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం, పేద ప్రజలకు అండ. మరియు ఫ్రీ బస్సు కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చింది, ఒక 2 సంవత్సరాలు అవుతుంది మన గవర్నమెంట్ వచ్చేసి. సో ఇంకా మున్ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా రేవంత్ అన్న ఇస్తాడని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి నిదర్శనమే నన్ను నిలబెట్టుకోవడం. నా గెలుపు అనేది మీకు ఒక మంచి శుభపరిణామంగా పేద ప్రజలు మనకు చూపిస్తారు. రేవంత్ అన్న అంటేనే ప్రజల మనిషి, పేదల మనిషి, పేదల పక్షపాతి. ఇంకేనా అభివృద్ధి చేస్తారు మీరు గెలిచినాక? ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఫండ్ అయితేంది, మరియు మా మున్సిపాలిటీ నుంచి వచ్చే ఫండ్ అయితేంది, మరియు ఇప్పుడు జరగబోయే 2వ విడత ఇండ్లలో కూడా నా వార్డు ప్రజలకు, ఇది నా పాతూరు తొర్రూరు టౌన్ అనేది పెద్దది. ఆ పెద్దదిలో ఈ వార్డు అనేది పాత ఊరు. సో ఇక్కడ నుంచి చాలా నిరుపేదలు డైలీ వేజెస్ అంటే రోజు కార్మికుల లెక్క ఇది చేస్తారు. వాళ్ళకు చాలా మందికి ఇల్లు లేవు. దాదాపు మొన్న వచ్చిన ఫస్ట్ విడతలో కూడా పేద ప్రజలను గుర్తించి చేసి నిరుపేదలకు 10 ఇండ్లు నేను ఇచ్చినాను. 10 లేనప్పుడే అట్లా చేసిన. 10 వచ్చినాక మా మేడంతో కొట్లాడి చేసి ఏ వార్డులో అయితే తక్కువ ఇండ్లు ఇదైతే ఆ మిగిలిన ఇండ్లను నా వార్డు ప్రజలకు తీసుకొచ్చి నా వార్డులో ఈ వచ్చే 5 ఏళ్లలో ఎవరు నిరుపేదగా ఉండకుండా, ఇల్లు లేకుండా ఉండకుండా చేస్తానని చెప్పి నేను వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు మాకు సాయం చేసింది. మేము రోడ్డు మీద బండ్లు పెట్టుకునే బతికేటోళ్ళం. వాళ్ళ అమ్మ కూడా ఇట్లా పార్టీ గురించి నిలబడినప్పుడు కూడా మా ఫ్లెక్సీలు ఇల్లు కట్టేస్తా అది అని మంచి పోరాడింది. కానీ నమ్మించి మోసం చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా మాకు ఏమీ చేయలేదు న్యాయం. ఈ అన్న మేము లేకపోయినా కానీ మాకు ఏదైనా హాస్పిటల్ చేసుకోవాలన్నా, రోడ్డు మీద పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నా కానీ మేము ఏదో రోడ్డు మీద బతికేటో మమ్మల్ని కొట్టి పిటికేషన్లు పెట్టేది. అయినా కానీ మా సురేష్ అన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయాక కూడా మా సురేష్ అన్న వచ్చి మమ్మల్ని
ఎడలు చేసి తీసుకొచ్చేవాళ్ళు. మేము రోడ్డు మీద మాకు 200, 300 బతికేటోళ్ళం కూడా 300 నాకు పిటికేషన్ రాసినా కానీ అన్న మా తోడుకుంటాడు. అప్పటి క్రితం అమ్మ ఉండేది. అమ్మ తనయుడు సురేష్ అన్న మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. 500 మెజార్టీలో మేము గెలిపేద్దాం కొన్నాం. మేము చాలా సార్లు ఆ పార్టీ ఈ పార్టీ అని అధికారంలో ఉన్న పోయినా మమ్మల్ని మోసం చేసారు. ఇప్పుడు మా అన్న అధికారం లేకపోయినా మాకు మా ఒంట్లో ఏ బాధకపోయినా ఆదుకుంటాడు. మరి మేము రోడ్డు మీద బతికేటోళ్ళం. మాకు ఏదొచ్చినా అన్న ఫోన్ చేస్తే నైట్ వాళ్ళతో మొన్న మా బజార్లో వరద వచ్చింది. మేము 10వ వార్డులోనే వరద వచ్చింది. మేము ఉండేది కిరాయికి. అన్న అంటే బియ్యం బస్తా వేసిండు. నాకు ఫోన్ చేసి తమ్ముడు నీకేం భయపడి నా ఇంటికి వచ్చి పండుకో అంటే మేము వచ్చి పండుకున్నాం. అట్లా ఆదుకుని అధికారం లేనప్పుడైతేనే అంత పని చేసిండు. ఇప్పుడు ఇంకా చేస్తానని మా నమ్మకంతో ఫుల్ మెజార్టీ గెలిపేస్తున్నాం. మాకు ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చినాక మాకు సాయం చేస్తారు. ఎన్నో సాయం చేస్తారు. డబ్బులు లేవని హాస్పిటల్ పోవాలన్నా అన్న ఇదంటే ఇప్పుడు అన్న ఆదుకుంటాడు. ఏదైనా మాకు మా నాగమ్మ అమ్మ కూడా తల్లి ఆశీర్వాదం మా సురేష్ అన్న గెలవాలా. మా సురేష్ అన్న అమ్మ నాగమ్మ తల్లి తనయుడు మా సురేష్ అన్న మేము గెలిపించుకుంటూ ఈసారి గెలిపించుకోకపోతే మా అంత చేతగానో లేదు. ఆంధ్ర నుంచి వచ్చి ఎందుకు పోరాడుతున్నాం అంటే మాకే నమ్మకమైన మనిషి అని మేము గెలిపించుకున్నాం. సంతోషంగా ఉన్నాం. ఫుల్ జై కాంగ్రెస్, జై సురేష్. ఓటు సురేష్ అన్నకే మన ఓటు. సురేష్ అన్నకే మన ఓటు. జై గుర్తుకే మన ఓటు. జై గుర్తుకే మన ఓటు. జై జాన్సమ్మ. జై జాన్సమ్మ. జై నాయకత్వం. నాయకత్వం. రేవంత్ నాయకత్వం. రేవంత్ నాయకత్వం. సోనియా గాంధీ నాయకత్వం. రాహుల్ గాంధీ నాయకత్వం.